హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వేసవి సెలవులు అయితే ప్రకటించడం జరిగిందండి. ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో ఈసారి 55 రోజులు అయితే సెలవులు అయితే ఇవ్వబోతున్నారు. ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఎండ తీవ్రత పెరుగుతోంది. వేసవి సెలవుల మీద కీలక ప్రకటన అయితే చేసింది ప్రభుత్వం. విద్యార్థులు కూడా అతి కష్టం మీద పరీక్షలకైతే హాజరవుతున్నారు. ఎండ ఇంకా ఎప్పటికప్పుడు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. పరీక్షలు పూర్తి కాగానే వెంటనే వేసవి సెలవులు ప్రకటించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరడం అయితే జరుగుతుంది. ఇందులో భాగంగానే మార్చి 15 నుంచి అయితే ఒంటిపూట సెలవులు అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఎండ తీవ్రత కారణంగా ఈసారి వేసవి సెలవులను ఎక్కువ రోజులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో విద్యార్థులకు 45 నుంచి 55 రోజుల పాటు వేసవి సెలవులు అయితే ఇవ్వబోతున్నారు. దీని మేరకు ప్రభుత్వం కూడా ప్రతిపాదన అయితే ఏర్పాటు చేస్తూ ఉంది. అంటే మనకు ఏప్రిల్కు ముందే ఈ యొక్క 24 ముందే సెలవులు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలా చూసుకున్నట్లయితే జూన్ 12కి తిరిగి స్కూళ్ళు కాలేజీలు పునః ప్రారంభానికి మినిమం 55 రోజులు గ్యాప్ వచ్చేటట్టు అయితే ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంటుంది. స్కూల్ నిర్వహణ పరీక్షలపై 2 రాష్ట్రాలు కూడా ఒకే ఆలోచన అయితే రాబోతున్నాయి అన్నమాట. విద్యార్థులు తల్లిదండ్రులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అలాగే ఒంటిపూట బళ్ళు చేసుకొని వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం భోజనం అలాగే వెంటనే సెలవులకు ఏప్రిల్ 20 కంటే ముందుగానే ఇవ్వాలని అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. అయితే మనకు సెలవులు ఎప్పటి నుంచి ఇస్తారు అనేది అయితే అఫీషియల్గా అప్డేట్ అయితే రాలేదు. కానీ సెలవులు మాత్రం 55 రోజులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే దీంతోపాటు హోలీ 14న వచ్చింది మార్చి, అలాగే ఉగాదినేమో 30వ తేదీన వచ్చింది. 31వ తేదీన రంజాన్ వచ్చింది. అలాగే రంజాన్ తర్వాత రోజు కూడా మనకు ఏప్రిల్ 1వ తేదీన సెలవులను అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.